నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శంకర్ నగర్ కాలనీలో గల శ్రీరామ మందిరం అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరామ మందిర ప్రాంగణంలో నిర్మించిన 2 నివాస గృహాలకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలకు సరైన ఆదాయాలు లేక నిర్వహణ ఇబ్బందికరంగా మారిన పరిస్థితిలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర ఆలయ స్థలంలో అద్దె కోసం నివాస గృహాలను నిర్మించడం అభినందనీయమన్నారు. ఇందుకుగాను తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తానని ఆలయం నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నందిరెడ్డి రాజిరెడ్డి, బోధన ఏసీపీ శ్రీనివాస్, స్థానిక నాయకులు పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము శరత్ రెడ్డి, మిద్దెల రామరాజు, మీర్ నజీర్ అలీ, అంకు దామోదర్, పెరికా స్వామి, శంకర్, బిల్లా, రామ్మోహన్, విష్ణువర్ధన్ రెడ్డి, రామచంద్రతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. అవసరం లేదు, ముందు సైడ్ సిమెంట్ అంతే ఇంటికే. కాబట్టి ఏదైనా కంప్లీట్ చేయండి. అదేవిధంగా నిన్న కూడా మన హాస్పిటల్లో మనం అన్ని అడల్ట్రేషన్ ఫుడ్ తిని ఇబ్బంది పడుతున్నామంటే లయన్స్ క్లబ్ వాళ్ళు బాగా సేవలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నారా? అది గమనించి వాళ్ళు అన్నారు, ఈ ప్లేస్ అలాట్ చేపియండి. చేపిస్తే మేము 400 బదులు 100 చేస్తాం, ల్యాబులు పెడతామని ల్యాబ్ టెస్టులు చేపిస్తాం, ఒక 8-10 మంది నర్సులు పెడతాం. ఇవన్నీ అన్న తర్వాత మన బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ మనం కిరాయికి ఇస్తాం, నామినల్ రేట్ ఇచ్చిన తర్వాత నేను కంపౌండ్ ఇవ్వలేదు, కొంచెం వాస్తుకు కొంచెం అకామిడేషన్ కావాలి, కొంచెం గాలి తీసేసి పెట్టాలంటే నేను 10 చెప్పాను, కానీ వాళ్ళకు కూడా 20 లక్షలు ఇస్తున్నాం. ఎందుకు? మన వాళ్ళకు, చిన్న వాళ్ళకు కరెక్ట్ సేవలు చేశారంట. వేరే దగ్గరికి పోతే మనకు ఒక్కటి ఉంటే 10 టెస్టులు చేస్తున్నాం, వీళ్ళు వాస్తవాలు టెస్ట్ చేస్తాం. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మీరు సహకరించాలి. చిన్న వేస్తే హాస్పిటల్లో గడబడి చేయాలి, అనవసరం, మంచిది కాదు. స్కూళ్ళలో కూడా నిన్న 140 మెంబర్స్ మెరిట్ వచ్చారు. మన ప్రైవేట్ వాళ్ళు అందరికంటే 30% ఫీజులు కూడా తక్కువ తీసుకుంటారు. అభినందించాలి. కానీ ఎక్కడైనా పిల్లవాడు తప్పిపోయా ఏదైనా అయితే మనం పోయి వాళ్ళు ఇబ్బంది పెడతాం. వాళ్ళు ఇబ్బంది చేస్తే మనం అందరం కూర్చొని పెట్టి మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నేను చూశాను, ఎవరు పోతే తిరుపతి పోయి తీసుకొచ్చి చెప్పాం. ఇది మంచి సంప్రదాయం కాదు. ఎస్, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మనం క్షమించద్దు. కానీ అనవసరం మన పిల్లలు ఏదో ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతే వాళ్ళని శిక్షించడం మంచిది కాదు. ఇది కొన్ని పద్ధతులు వేసుకోరు. అంతమంది ఇప్పటికే చెడిపోయింది బాగా 10 ఏళ్ళు. మీరు కూడా మసైదుగా అడగకుండా సిస్టమ్కి రండి. సిస్టమ్కి వచ్చి అందరం మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి. అదేవిధంగా బీద వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నాం, తప్పనిసరిగా గుడిసెలు ఉన్న వాళ్ళకి, టిల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకి నిన్న టైం చేశాం, వీడున్నాడు ఇల్లు ఇచ్చినాం. అదే నువ్వు 50,000 లేవనుకో, డాక్టర్ సంఘానికి వెళ్ళి ఇవ్వమన్నాం. అది మెంబర్ అయితే 50,000 ఇచ్చి కడితే ఓ బేసిక్ వరకు కడితే ₹1,00,000 వస్తుంది. ఆడికెళ్ళి స్లాబ్ వరకు కడితే ఇంకో 1,00,000 వస్తుంది. ఇట్లా 50 తీసుకొని 70 తీసుకోండి. కానీ మంచిగా చేసుకోవడానికి మేస్త్రులు మహారాష్ట్రకి వెళ్ళి తెప్పిమని చెప్తాము. అంటే మేము అంత ఇన్వాల్వ్ అవుతున్నాం. ఎవరి కొరకు? మనం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ మీరు అందరూ సహకరించాలి.
మంచిది కాదు, మనం ఉసుకెప్పుడు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. కాబట్టి మనం నాకు ఎక్కువ టైం లేదు, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా 10 లక్షలు వస్తాయి, ఏం కావాలో చేసుకొని మీకు సౌకర్యాలు చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ₹1 ఆదాయం రామారాయుడికి లేదు. కళ్యాణ మండపం ఉంది కానీ దాంట్లో పెళ్లి చేసుకునేవాళ్ళు లేదు, జీరో పరిస్థితి. ఒక 2 నెలలు ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో చదువుని మన పిల్లలు ఎడ్యుకేటెడ్ కావాలనే ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఏమంటారో స్కూల్ మోడల్ స్కూల్ అని స్కూల్కు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత కనీస సౌకర్యాలు లేని అవన్నీ గమనించి మేమందరం కంట్రిబ్యూషన్ వేసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇంకొక రోడ్డు సిమెంట్ తెప్పిస్తే అది కాకుండా మేమందరం డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా ఇట్లనే పైన అన్ని కట్టించాలి, రికార్డేషన్ జరుపుకోకుండా. అంటే గత ప్రభుత్వాలకు పెద్దరికాలంగా చేశారు, కానీ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ చేశారు, కానీ అకామిడేషన్ చేయాలి. అకామిడేషన్ చేయకుండా చదువు అనేది పట్టుకుంటున్నారు. అందరు ఎవరు మహిళా పిల్లలు, ఆడపిల్లలు, మంచి మెరిట్ పిల్లలు